వాళ్ళంటే ఉండాలి. రెండు మంది స్టాఫ్ ఉన్నారట. అంటే ఓకే. మండలంలో పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారము. వెల్దుర్తి మండలంలో ప్రస్తుతము 8,018 మంది పింఛన్దారులు ఉన్నారు. వాళ్ళకి మన గవర్నమెంటు ఈరోజు 5,45,08,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు గత ఏప్రిల్ నెల నుంచి మే, జూన్ 3 నెలలకు కలిపి 3,000, ఈ జూన్ నెల 4,000, జూలై నెల 4,000 కలిపి మొత్తం కలిపి 7,000 రూపాయలు రేపు వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదే పని క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, సచివాలయ సిబ్బందితో సమయంతో కలుపుకొని ప్రతి ఇంటికి, వెల్దుర్తి మండలంలో ప్రతి ఇంటికి పింఛన్ చేరే విధంగా ఈ కార్యక్రమం చేయాలని, ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కనుక వెల్దుర్తి మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా నేను తెలియజేసేది అంటే ప్రతి ఒక్కరూ అధికారుల ఎంబడి ఉండి ప్రతి ఇంటికి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చేట్లా చేసి ఇది చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా వెల్దుర్తి టౌన్లో బీసీ హాస్టల్కి నీటి కొరత ఉందని చెప్పేసి మేడం గారు అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఎమ్మడే నీటి కొరత తీర్చినందుకు వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదే పనిగా స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి, శ్యామన్న గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.